భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించకూడదని గణనాథునికి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు 48వ డివిజన్ టీడీపీ పేరాబత్తుల రమణ తెలిపారు. 1 టౌన్ 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్లో శ్రీ బొజ్జ గణపయ్య సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు కె నాగుల మీరా, టీడీపీ యువ నాయకులు కాంట్రాక్టర్ రవీంద్రబాబు, చెన్నుపాటి శ్రీను హాజరై గణనాథునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వినాయక అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు రాకోకుండా గణపతికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. దాతల సహాయంతో సంవత్సరాలు తరబడి ప్రతి సంవత్సరం ఈ సెంటర్లో గణేష్ ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాబు సీఎంగా ఉన్న కారణంగానే బాధ్యతలను అన్ని విధాలుగా ఆదుకోవడం సాధ్యపడిందన్నారు. ఇన్ని రోజుల పాటు నగరంలో సీఎం ఉండి నిరంతరం పన్నులపై స్పందిస్తూ అధికారులను పరుగులు పెట్టించి బాధ్యతలకు అన్ని విధాలుగా ఆదుకోవడం బాబుకే సాధ్యపడిందన్నారు. బాధ్యతలందరికీ సంపూర్ణ న్యాయం చేసే విధంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మైలవరపు వీరబాబు, సగురుపిళ్ల రమేష్, వరద రమేష్, తమ్మిన సోమేశ్వరరావు, చొక్కర లక్షణ, కోన నాగు తదితరులకు రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గురువారం సాయంత్రం భారీ ఎత్తున స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డివిజన్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పేరాబత్తుల రమణ నాయకత్వంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి నేను, చెన్నుపాటి శ్రీను గారు, నాయకులందరూ హాజరవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రమణ కూడా ఏ కార్యక్రమం వచ్చినా తన వంతుగా కార్యక్రమం చేపట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో 13 డివిజన్లు మునకు గురైనటువంటి నేపథ్యంలో దాదాపు 150,000 మంది 10 రోజులు అంటే వారం రోజులు దాదాపుగా నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న శ్రద్ధ విజయవాడ నగర ప్రజలు, ముంపు ప్రాంత ప్రజలు జీవితంలో మర్చిపోలేని విధంగా వారికి సేవలు అందించినటువంటి విధానం, ఒక అనుభవం ఉన్న నాయకుడు నాయకత్వంలో ఏ రకంగా జరుగుద్దో ఇవాళ విజయవాడ నగర ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. బుడమేరుకు గన్లు పూడ్చడం కానీ, అట్లాగే పడవలు వచ్చి దెబ్బతిన్నటువంటి గేట్లను మరామతులు చేయటం విషయం కానివ్వండి, అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర వస్తువులు అందజేస్తూ, అలాగే నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిళ్ళు, పాలు, మజ్జిగ, పెరుగు, మరి భోజన ప్యాకెట్లు అందజేసినటువంటి విధానం, ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పడ్డ శ్రమ, వారిని మాటల్లో వారి సేవను వర్ణించలేదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే. ఏ విపత్కర పరిస్థితుల్లో అయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుండేటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పుష్కలంగా ఉన్నారు. ఈ రోజున 7,500 కిట్లు కూడా టీజీ వెంకటేష్ గారు ఇస్తే అవి కూడా పంపిణీ చేయటం జరిగింది. అట్లాగే మరి సిరిడి పుట్టపర్తి సాయి ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళు 10,000 ప్యాకెట్లు కూడా ఇవ్వటం జరిగింది. రేషన్ కూడా అన్ని డివిజన్లు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కూడా నీళ్ళల్లో తిరిగి పాసిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. ఏదేమైనా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇల్లు నష్టపోయినాయి, ఫర్నిచర్ నష్టపోయింది. అవి కూడా నష్టపరిహారం చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఇస్తాం. 48వ డివిజన్లో మరి శ్రీ బొజ్జ గణపయ్య సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం 48వ డివిజన్లో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. దీని యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ నాగుల మీరా గారు,
అట్లాగే చెన్నుపాటి సీని గారు, మరి కాంట్రేకుల రవీంద్రబాబు గారు, ఇలాగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి నందుకు వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమం చేయటానికి ప్రధానమైనటువంటి నాకు పూర్తిగా సహకరించినటువంటి నాకు మైలవరపు వీరబాబు గారు, అట్లాగే సగురుపిళ్ళ రమేష్ గారు, వరద రమేష్ గారు, అలాగే తమ్మిన సోమేశ్వరరావు గారు, అట్లాగే చొక్కర లక్ష్మణ గారు, ఇట్లాంటివంటి అలాగే నాగు అనే అతను మొత్తం మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వీరందరికీ కూడాను వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈనాడు మరి వరద ముంపితులకు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ రకమైనటువంటి ఒక 18 ఏళ్ల కుర్రోళ్ళగా ఈ వరద ముంపు బాధ్యతలకు చేరి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా 48వ డివిజన్ తరఫున వారికి కూడాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది Like, subscribe and press the bell icon for new updates.